మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి నామస్మరణ సిరీస్ 6th ఎపిసోడ్కి స్వాగతం. నేను తరచుగా ఇస్కాన్కి వెళ్తూ ఉంటానండి. అందులో ఒక ప్రార్థనా సాంగ్ పాడుతారు వాళ్ళు. వాళ్ళ యొక్క థీమ్ అండ్ వాయిస్, ఆ విధానం అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్వామికి శయనహారతి అప్పుడు, అంటే స్వామిని నిద్రపుచ్చేటప్పుడు 9-9:30 అరౌండ్ ఆ టైంలో ఈ పాట పాడడం జరుగుతుందండి. అక్కడ చేస్తున్న ఇస్కాన్ పూజారులు పాడే విధానం వింటే ఆ ట్యూన్కే సగం మనకి వేరొక లోకంలోకి వెళ్ళిపోవచ్చు, ఎంట్రీ లాగా అనిపిస్తుంది. అసలు అది అసలు అర్థం కాదు మనకి, అదొక బెంగాలీ సాంగ్. అసలు వాళ్ళు ఏం పాడుతున్నారు, అసలు ఏం లాంగ్వేజ్, ఆ వర్డ్స్ ఏంటి కనుక్కోవడానికి నాకు 4-5 నెలలు పట్టిందండి. డైలీ ఇస్కాన్కి వెళ్ళడం, 9 o'clockకి వాళ్ళు ఏం పాడుతున్నారో, వాళ్ళు తెలుగు కూడా రాదు, మనం అసలు కమ్యూనికేట్ అవ్వరు మనతో. మ్యాక్సిమం పూజ చేసేవాళ్ళు, ప్రధాన అర్చకులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వరు మ్యాక్సిమం. సో నేను అబ్జర్వ్ చేసి 2-3 లైన్స్ అర్థం చేసుకున్నానండి. దాన్ని తీసుకొని నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని, ఓకే ఈ సాంగా అనుకొని ఆ సాంగ్ని విని నేర్చుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వింటే మ్యాచ్ అయిపోయింది. సో ఈ సాంగ్ని వీళ్ళు పాడుతున్నారా అని అర్థమైంది. ఆ తర్వాత ఆ సాంగ్ యొక్క మీనింగ్ తెలుసుకుంటే, వాళ్ళు ఎందుకు వేరొకరి వైపు కూడా చూడకుండా తదేకంగా స్వామిని అర్చిస్తూ ఈ పాట పాడుతున్నారు అనేది బాగా అర్థమైందండి. ఆ పాట పాడుతున్నంతసేపు, భావయుక్తంగా ఆ పాట పాడుతున్నంతసేపు, అంత దగ్గరలో కృష్ణుని చూస్తూ ఆ పాట పాడుతుంటే కను తిప్ప బుద్ధి కాలేదేమో వాళ్ళకి. నాకు అదే అనిపించింది. ఆ చక్కటి అందమైన మధుర గీతాన్ని ఈరోజు మీరు కూడా చూడండి. దట్స్ ఎ బెంగాలీ సాంగ్ అన్నమాట. నరోత్తమ దాస్ ఠాకూర్ వారు రచించారు. బృందావన యోగుల యొక్క పరంపర చూసినట్లయితే అసలు మనం తెలుసుకోవాలండి. మనం ఒక మంచి టైం చూసుకొని అసలు బృందావన యోగుల చరిత్ర గురించి మనం చెప్పుకుందాము. అందులో ఒకరు ఈ నరోత్తమ దాస్ ఠాకూర్జీ గారు. సో ఈ పాట చూద్దామండి, చూడండి. రాధా కృష్ణ ప్రాణమోరా, జుగల కిశోరా, రాధా కృష్ణ ప్రాణమోరా, జుగల కిశోరా, జీవనే మరణే గతి ఆరు నాహి మోరా, రాధా కృష్ణ ప్రాణమోరా, జుగల కిశోరా. రాధా కృష్ణ వాళ్ళు నా యొక్క ప్రాణస్వరూపాలు. ఆ డివైన్ కపుల్ ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ, శ్రీ రాధా అండ్ కృష్ణ, వాళ్ళే నా ప్రాణము, నా సోల్, నా ఆత్మ. ఎక్కడ జుగల కిషోర మీన్స్ యుగల కిషోర అంటారు కదా మనం తెలుగులో. వాళ్ళకట్లా జుగల కిషోర. వాళ్ళే నా జీవనానికి మరణానికి గతి, వాళ్ళే. వారు తప్ప మరేది లేదు. ఐ హ్యావ్ నో అదర్ రెఫ్యూజ్ అని చెప్తున్నారండి ఇక్కడ. కాలిందీర కూలే కెలి కదంబే రవణ, కాలిందీర కూలే కెలి కదంబే రవణ, రతన బెదిరా ఉప బుసబుదు జానా, రాధా కృష్ణ ప్రాణమోరా, జుగల కిశోరా. కాలిందీర కూలేకెలి కదంబేర వన, కదంబ ట్రీస్ ఉన్నటువంటి ఒక అడవి ఏదైతే ఉంటుందో ఆ అడవి పక్కనే కాలింది నది ఉందన్నమాట, యమున. అక్కడ కూర్చొని నేను
రతన బెదీరా ఉప బొసబొదు జానా డివైన్ కపుల్ని అక్కడ ధ్యానిస్తున్నారండి. ఆ ప్లేస్లో కాళింది నది పక్కన ఉన్నటువంటి కదంబ వృక్షముల పక్కన ఆ డివైన్ కపుల్ని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే రతన బెదీరా ఎలా ఉన్నాయంటే బ్రిలియంట్ జ్యువెల్స్, రకరకాల రత్నరాసులతో నిండినటువంటి ఆ డివైన్ కపుల్ని నేను అక్కడ ఆరాధిస్తాను అంటున్నారు. ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ పాట నుంచే వచ్చిందేమో. ఇస్కాన్ వాళ్ళందరూ కూడా ఆ డెకరేషన్ చూసారంటే ఎప్పుడు హై ఎండ్, ఆ పాదాలని అలంకరించడం కానీ, కళ్ళకి ఆ డిజైన్ కానీ, వస్త్రాలు కానీ, అది ప్రతి ఆవరణాన్ని కానీ ఎంత చక్కగా, అసలు పోల్చడానికి వీలు లేనంతగా వాళ్ళు హై ఎండ్ డెకరేషన్ చేస్తుంటారండి. శ్యామ గౌరి అంగే దిబో చందనేర గంధా, శ్యామ గౌరి అంగే దిబో చందనేర గంధా, చామరా దులాబో కబే तेरी मुख चंद्र, चामरा दुलाबो कबे हेरी मुख चंद्र, राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा. చామరాన్ని వీస్తూ ప్రధాన అర్చకులు ఈ పాట పాడుతూ ఉంటారండి. ఇంత లైవ్లీగా. శ్యామ గౌరి అంగే దివో. శ్యామ అంటే నలుపు, స్వామి యొక్క డార్క్నెస్ గురించి. గౌరీ అంటే తెలుపు. అమ్మవారు ఎలా ఉంటారు? రాధాదేవి అంటారుగా, రాధా క్యూం గోరీ మే క్యూం కాల అంటాడు కదా కృష్ణ యశోదతో చెప్పినప్పుడు. అమ్మ రాధ ఎందుకు తెల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నానని. అట్లా ఆ తెలుపు నలుపులతో కూడినటువంటి ఆ పెయిర్ ఏదైతే ఉంది చూసారా, ఆ పెయిర్ని నేను ఎక్కడ పూజిస్తాను? ఆ యమునా తటం దగ్గర శాండల్వుడ్ పేస్ట్, చందనం, ఆ చందనంది వాళ్ళకి సెంట్ లాగా పూసి, చామరాన్ని ఫ్యాన్ లాగా వీచి, దెన్ ఐ బిహోల్డ్ దేర్ మోన్ లైక్ ఫేసెస్. వాళ్ళ యొక్క చందమామ లాంటి ఫేసెస్ని నేను ఆ రకంగా సేవిస్తాను. ఇదంతా ఒక భక్తుడి యొక్క ఆరాటం అండి. ఇదంతా తను ధ్యానంలో చూశాడండి. రాధాకృష్ణ అనేటువంటి చక్కటి మూర్తిని ధ్యానించారు. ఆ మూర్తిని తీసుకెళ్ళి మనసులోకి ఆహ్వానం చేశాడు. కదంబ వృక్షాల కింద యమునా నది పక్కన సింహాసనం ఏర్పరిచాడు. అక్కడ చామరం వీచాడు, చందనం పూచాడు. ఏంటి ఇవన్నీ సేవలు, షోడశోపచార పూజ చేస్తున్నారు ఇవన్నీ. తర్వాత 4th చరణం. గతియా మలా తిర్మలా దిబో దోహా గలే, గాతియా మలా తిర్మలా దిబో దోహా గలే, అదరే తులియా దిబో కర్పూర తాంబూలే, అదరే తులియా దిబో కర్పూర తాంబూలే, రాధాకృష్ణ ప్రాణ మోరా యుగల కిశోరా. గతియమలా తిర్మల, ఒక పెద్ద మాలతి, పెద్ద గార్లాండ్ అంటారు కదా, పెద్ద మాల ఒకటి సమర్పించుకుంటాను స్వామికి. వాళ్ళ యొక్క మెడలో అవి వేస్తాను. దొహర గలే అంటే వాళ్ళ యొక్క వక్షస్థలం మీద పడేలాగా నేను ఆ మాల సమర్పించుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను? అధరే తులియా దిబో కర్పూర తాంబూలే, వాళ్ళకి అన్ని పచ్చకర్పూరం, యాలకలు, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ
పా పవిత్ర పదార్థాలు చెప్తారు కదండి, తాంబూలం ఎలా కట్టాలి అని. ఆ తాంబూలం అంతా కట్టి వాళ్ళ యొక్క కమలం లాంటి పెదవుల నుంచి వాళ్ళ నోట్లోకి నా చేతులతో నేనే అందిస్తాను అని చెప్పుకుంటున్నారండి ఇక్కడ నరోత్తమదాస్ ఠాకూర్జీ. నెక్స్ట్ చరణం. లలితా విశాఖాది జత సఖీ బృందా, లలితా విశాఖాది జత సఖీ బృందా, అజ్ఞాయా కొరీబో సేబా చరణారవిందా, అజ్ఞాయా కొరీబో సేబా చరణారవిందా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా. అష్టసఖీస్ మధ్య ఉంటాడు కదండి రాధాకృష్ణులు ఇద్దరు. అష్టసఖులు ఎవరు? లలిత, విశాఖ, ఇలా అష్టసఖులు ఉంటారనమాట. వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తాను, రైట్ నౌ గుర్తు రావట్లేదు. సో ఆ అష్టసఖుల యొక్క పర్మిషన్ తీసుకొని నేను స్వామిని సేవిస్తాను అంటే వారి యొక్క కృప కూడా నేను పొందుతాను. వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని తల్లి నేను ఈ రోజుకి రాధాకృష్ణ పాదసేవ చేసుకుంటాను అని వాళ్ళకి అర్జీ పెట్టుకుంటాను అని వాళ్ళని కూడా తలుచుకుంటున్నారండి ఇక్కడ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసరానుదాస, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసరానుదాస, సేవాభిలాష కొరే నరోత్తమదాస, సేవాభిలాష కొరే నరోత్తమదాస, రాధాకృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా, జుగలా కిషోరా. శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఇస్కాన్కి స్థాపకులు వారే కదండి. వాళ్ళ యొక్క దాసులకి, ఆ దాసుల యొక్క దాసులకి అయినటువంటి చూడండి, స్వామికి సేవ చేయడం కంటే కూడా స్వామి యొక్క దాసుడు ఉంటారే, స్వామి యొక్క భక్తులు, వారి యొక్క భక్తుల యొక్క పాదధూళికి విలువిచ్చినటువంటి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడంట. అట్లా శ్రీకృష్ణ చైతన్య ప్రభు వాళ్ళ యొక్క దాసులకి అయినటువంటి నరోత్తమ దాసు ఈ రకంగా మిమ్మల్ని మీ యొక్క డివైన్ కపుల్ని సేవ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నరోత్తమ దాస్ అంటే ఆయన పేరు వస్తుందండి. ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలి అని చెప్పడానికి నరులలో ఉత్తముడైనటువంటి దాసుడు, ఎందులో దాసత్వంలో నరోత్తమ దాస్, ఆయన పేరుకి సార్థకం ఇలా అన్నమాట. అంటే గురువుల యొక్క పాదాలని విడువగా, గురువుల యొక్క మాటలు ఎప్పుడు చెవిన పెట్టుకుంటూ, మనసున మననం చేసుకుంటూ, వారు ఏం చెప్తారు, పరమాత్మని ఎలా దగ్గర అవ్వాలి, ఎలా సేవించాలనేదే వాళ్ళు చెప్తారు. అలా చెప్పేవారే సరైన గురువు. నన్ను సేవించమని చెప్పరు, మనం ఉండలేక గురువుని సేవిస్తాం. సో ఇటువంటి గురువుకి దాసుడనైన నేను మిమ్మల్ని ఈ రకంగా స్తుతించుకుంటున్నాను అని ఈరోజు నరోత్తమ దాస్ ఠాకూర్జీ చెప్తున్నారండి. బాగుందా? నచ్చిందా మీకు ఈ గీతం? ఈసారి ఇస్కాన్కి వెళ్ళినప్పుడు గమనించండి, వాళ్ళు పాడే పాటలో ఈ పాట ఉందేమో. వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా ఆ యుగలమూర్తిని దర్శిస్తూ ఈ పాట మీరు కూడా వాళ్ళతో గొంతు కడపండి. ఆ అద్భుతమైన అనుభూతిని మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్వస్తి.